వెల్కమ్ టు డయల్ న్యూస్ స్పెషల్ డిబేట్. ఐజీ ప్రెస్ మీట్ పెట్టి తేల్చేసిన కేఏ పాల్ ఇది నిజం కాదు, నిజాలు తేల్చాలంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మెట్లెక్కారు. ఇక పోస్ట్ మార్టం రిపోర్ట్ రిలీజ్ అయినటువంటి తర్వాత తదుపరి కార్యాచరణ ఇప్పుడే ప్రారంభమైంది. జేఏసీ ఫామ్ చేసి పాస్టర్ పగడాల ప్రవీణ్ అనుమానాస్పద స్థితి మరణంలో ఉన్నటువంటి నిజాలను నిగ్గు తేల్స్తామని చెప్పి దాదాపు సవాల్ చేశారు లిబరేషన్ ఆర్మీ చీఫ్ విజయ్ కుమార్. అయితే ఈ ప్రయాణం ఎలా కొనసాగుతుంది? రాజకీయ నిరుద్యోగులుగా ఉన్నటువంటి వీళ్ళు ప్రవీణ్ పగడాల శవంపై పేలాలు ఏరుకుంటున్నారు అనేటువంటి దారుణమైనటువంటి కామెంట్లు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు పాస్టర్ పగడాల ప్రవీణ్ మరణం వెనుక నిజాలు తీసి కేఏపాల్ మాత్రమే కాకుండా విజయ్ కుమార్ గారు ఏం సాధించాలనుకుంటున్న దానిపై ఇన్ డీటెయిల్ గా ఇన్ డెప్త్ గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ హిమ్ టు ద స్పెషల్ డిబేట్. సార్ నమస్తే. నమస్తే సార్, యు ఆర్ సో క్లారిటీ. మీరేం చేయదలుచుకున్నారో, మీరేం చెప్పదలుచుకున్నారో మీ ప్రెస్ మీట్స్ ద్వారా, మీ పోరాటం ద్వారా, మీ వీడియో ద్వారా చెప్పుకుంటూ వెళ్తున్నారు. అయినా కూడా రాజకీయ నిరుద్యోగులు కాబట్టే దే ఆర్ ప్లేయింగ్ ఫర్ ద గ్యాలరీ క్లాప్స్ అనేటువంటిది మీ మీద వస్తున్నటువంటి ఆరోపణ. సరే, కీపింగ్ అసైడ్ కేఏ పాల్ గారిని పక్కన పెడితే, వాట్ ఈస్ యువర్ మోటో, వాట్ ఈస్ యువర్ యాక్షన్ ప్లాన్ విజయ్ కుమార్ గారు? So from time and again, I am advocating only one point, that is, truth should come out. నిజం తెలియాలి. ఇప్పుడు నిజం అనేది ఒక ఫీలింగ్ అనేది ప్రతి ఒక్కరికి సేమ్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనోభావం కానీ దాన్ని ఏ పదంతో మనం కొలిచినా, ఒక వ్యక్తి అన్నా ఆ ప్రాణం విలువన్నా అన్నీ కూడా సేమ్ ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ సీఎం గారు, హీ వాజ్ ఎక్స్ అపోజిషన్ లీడర్ గా ఎక్స్ సీఎం గా ఉన్నప్పుడు ఆయన అరెస్ట్ అయితే ఒక ఎలిగేషన్స్ మీద, ఒక కరప్షన్ ఛార్జ్ మీద ఆయన అరెస్ట్ అయ్యి జైల్లోకి వెళ్తే నిజం గెలవాలి అని ఒక ఉద్యమాన్ని మొదలుపెట్టారు. సరే, ఆ ఉద్యమం ప్రోద్బలంతో జరిగిందా, న్యాచురల్ గా జరిగిందా, ఉసిగొల్పారా, ఇవన్నీ పక్కకు పెడితే, అంటే వాళ్ళకి నొప్పి కలిగినప్పుడు నిజం గెలవాలి, సామాన్యుడికి నొప్పి కలిగితే నిజం గెలవద్దా? సో మై ఓన్లీ పాయింట్ ఈస్ నిజం గెలవాలి. ఎవరు ఏమైనా అనుకోనివ్వండి, ఎవరు ఏ రకంగా అయినా వాదించుకోనివ్వండి, విమర్శించనివ్వండి, ఇట్స్ నాట్ ది మ్యాచ్అప్. సో మై ఓన్లీ పాయింట్, యాక్చువల్లీ ఇన్ ద బిగినింగ్ ఐ టోల్డ్, see, in fact, I was not aware of Dr. Praveen Kumar Pagadala because I never had an occasion even to see his or watch his video or his speeches. And actually, I came to know first time when he was, I mean, died and that news came. సో అప్పుడు చెప్పారు నాకు, ఇట్లా సో అండ్ సో పర్సన్ చనిపోయారు అని. అంటే ఎవరు ఏంటి అనేది అప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాను. సో తెలుసుకున్న తర్వాత చాలా రోజులు, అంటే ఏదో పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, సో ఐజీపీ ఇన్వాల్వ్ అయి చూస్తున్నారు కాబట్టి దే విల్ బ్రింగ్ అవుట్ ఫ్యాక్ట్స్ అన్నట్టుగా అంత సీరియస్ గా నేను చూడలేదు, ఓన్లీ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. బట్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఇది తప్పుదోవ పడుతుంది అని ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నప్పుడు దెన్ ఐ స్టార్టెడ్. సో అంటే ఇక్కడ పీపుల్స్ ఇంట్రెస్ట్ ఇన్వాల్వ్ అయ్యింది. వేల మంది, ఫర్ దట్ మ్యాటర్ లక్షల మంది జనం అతన్ని ఫాలో అవుతున్నారు. ఆయన ప్రీచింగ్స్ కానీ వారి యొక్క వర్డ్స్ కానీ వింటున్నారు. ఎందుకు, వాట్ ఈస్ దేర్, వాట్ ఈస్ ద, అంటే ఎందుకు అంతమంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు అన్నది నేను తెలుసుకున్న తర్వాత, అక్కడ ఒక రిలీజియన్ బేస్డ్ గానే కాదు, ఈవెన్ నాన్ రిలీజియస్ పీపుల్ కూడా అతను చెప్పేదాన్ని వినడం, నిజమా అబద్ధమని సెర్చ్ చేయడం, ఎంతవరకు ఇది నిజం అని కౌంటర్ చెక్ చేయడం, క్రాస్ చెక్ చేయడం, ఇట్లాంటివన్నీ జరిగాయని అప్పుడు తెలిసాను. సో ఇన్ని లక్షల మంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. అందులో ఎక్కువ మంది పేదవాళ్ళు. 90% ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ ఫాలోయింగ్ హిమ్ ఆర్ పూర్ పీపుల్. సో ఎక్కడ పేదవాళ్ళు ఉన్నారో, ఎక్కడ పేదల యొక్క ఇంట్రెస్ట్లు ఉన్నాయో అక్కడ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. బికాస్ అవర్ పార్టీ ప్రైమరీ రోల్ అండ్ గోల్ ఈజ్ టు వర్క్ ఫర్ ద పూర్, ప్రొటెక్ట్ ద పూర్ అండ్ మేక్ రియలైజ్ దే ఇంట్రెస్ట్. ఐ మీన్, అంటే ఎన్నాళ్ళుగా వాళ్ళు అనుభవించని, వాళ్లకు దొరకని, రాని అవకాశాలు పేదలకు ఇప్పించాలి, ఆ అనుభవాలు వాళ్ళకి దరిచేర్చాలి అన్నదే మా ఆలోచన, మా గోల్. సో ఇప్పుడు ప్రవీణ్ అభిమానుల్లో ఆయన్ని
అభిమానించేటువంటి వ్యక్తుల్లో అనుమానాలు ఉన్నాయి కాబట్టి దీంట్లో నిజాలు తేలాలంటున్నారా విజయ్ కుమార్ గారు? లేకపోతే మీకు కూడా ఆయన మరణం పైన దాని తర్వాత పరిణామాల పైన బలమైనటువంటి అనుమానాలు ఉన్నాయి కాబట్టి నిజం తేలాలంటున్నారా? నేను ఈ అంశంలోకి రావడానికి కారణం పేద ప్రజల మనసుల్లో ఇంత భయంకరమైన అనుమానాలు ఉన్నాయా, అంటే ఇంతగా ఒక వ్యక్తిని వారు దగ్గర చేర్చుకున్నారా, గుర్తించారా, అభిమానించారా అన్నదాన్ని గమనించిన తర్వాత ఎస్, వాళ్ళ యొక్క డౌట్స్, క్వశ్చన్స్, దేర్ ఇస్ ఎ జెన్వినిటీ. సో ఇలాంటి జెన్విన్ సబ్జెక్ట్ లో మనం ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉంది. వారి తరపు నిలబడాలి, తరపున పోరాడాలి, వారికి అండగా ఉండాలి. బికాస్ దెర్ ఆర్ పూర్ పీపుల్, వాయిస్లెస్. సి, లిబరేషన్ కాంగ్రెస్ ఈజ్ ద వాయిస్ ఫర్ వాయిస్లెస్. సో మేము వచ్చిందే అందుకు, వాళ్ళ తరపున గొంతునివ్వడానికి, వారి తరపున ప్రశ్నించడానికి. ఇఫ్ యూ గో బ్యాక్ అండ్ సీ ఆల్ మై స్పీచెస్ రైట్ ఫ్రమ్ మై పాదయాత్ర నుంచి కూడా ఒక కన్సిస్టెంట్ గా నేను మాట్లాడుతూ వచ్చాను. ఏం మాట్లాడుతూ వచ్చానంటే వీఆర్ ద వాయిస్ ఫర్ వాయిస్లెస్. ఒక చట్టసభలోకి వెళ్ళి you never cross your limits and you never out of the path. మీరు మొదటి నుంచి ఇప్పటి వరకు పేద ప్రజల కోసమే ఉన్నారు, ఇక ముందు ఉంటానని చెప్పి అంటున్నారు. ఉంటానని నమ్మకం కూడా ఉంది, నో డౌట్. కానీ ఒక 10,000 మంది లేకపోతే కొన్ని వేల మంది అనుమానాలు వ్యక్తం చేసినంత మాత్రాన నిజం అబద్ధం అయిపోతుందా, అబద్ధం నిజం అవుతుందా అనేటువంటిదే ఒక క్వశ్చన్ సార్ ఇక్కడ. సో అది ఎక్కువ మంది జనం అన్నారు కాబట్టి నిజమా అబద్ధమా అని కంక్లూడ్ చేయలేం. అయితే నేను ఎందుకు వచ్చాను అన్నదానికి బ్యాక్గ్రౌండ్ మీకు చెప్పడం జరిగింది. ఆ తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ నాట్ ఓన్లీ ఎంక్వైరీ, అంటే పరిశీలన, పరిశోధన అనేటువంటిది నేను వ్యక్తిగతంగా చేయడం జరిగింది. నాకున్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ బ్యాక్గ్రౌండ్ కానీ, ఎక్స్పీరియన్స్ కానీ. ఫర్ ఎగ్జాంపుల్, చాలా పోస్ట్ మార్టం రిపోర్ట్స్ యాజ్ సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ చూశాను, అడిషనల్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ గా చూశాను, డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ గా చూశాను. బట్ ఇప్పుడు ఇచ్చిన రిపోర్ట్ చాలా ఫన్నీగా ఉంది. ఎలా అంటే, ఇప్పుడు వారు ఏమన్నారంటే ద కాజ్ ఆఫ్ ద డెత్ యాజ్ పర్ అవర్ బిలీఫ్ అండ్ అంటే ప్రాపర్ ఒక ఫ్రేమ్ ఉంటుంది ఆ సెంటెన్స్. మేము చూసిన దాన్ని బట్టి, మాకు అనిపించిన దాన్ని బట్టి హెడ్ ఇంజురీ అండ్ మల్టిపుల్ ఇంజురీస్ అన్నారు. ఎస్, అంతవరకు రాసి పరిమితం అయిపోయి ఉంటే హెడ్ ఇంజురీ వల్ల ఎలా జరిగింది మరణం అన్నదానికి, హెడ్ ఇంజురీ అయినప్పుడు బ్లడ్ విపరీతంగా యూజ్ అవడం, అక్కడ హెడ్ అనేది ఒక కంపార్ట్మెంట్. సో ఆ కంపార్ట్మెంట్ లో వచ్చిన బ్లడ్ ఎక్కడికి వెళ్ళాలి, దారి దొరుకుతుంది. దారి దొరకనప్పుడు ఇట్ విల్ హిట్ ది స్పైనల్ కార్డ్, ద పాత్ వే టు స్పైనల్ కార్డ్. అక్కడ మెడులా అబ్లాంగేటా ఉంటుంది. సో ద మెడులా అబ్లాంగేటా విచ్ యాక్చువల్లీ డిజైన్స్ ఫర్ ద రెస్పిరేషన్ అండ్ ఆల్ అదర్ యాక్టివిటీస్ కి, అలా ఒకదాని మీద ఒకటి చర్య తీసుకుని చివరికి ఊపిరాడక చనిపోవడం అనేటువంటి జరుగుతుంది. అప్పుడు హెడ్ ఇంజురీ మేబీ ద కాజ్. అయితే అక్కడ వాళ్ళు ఏం రాశారంటే హెడ్ ఇంజురీ, మల్టిపుల్ ఇంజురీస్ అసోసియేటెడ్ విత్ ఈథైల్ ఆల్కహాల్. అసలు ఈథైల్ ఆల్కహాల్ అని మెన్షన్ చేయటం దగ్గరే ఇంటెన్షన్. వారు పని కట్టుకుని డ్రైవ్ చేస్తున్నారు, తప్పుదోవ పట్టిస్తున్నారు. మీరు కావాలంటే పోస్ట్ మార్టం రిపోర్ట్స్ చెక్ చేయండి. ఎక్కడైనా ఇదే డాక్టర్ ఎందుకు చెప్తాడు ఆ విషయం, ఇన్వెస్టిగేషన్ లో పోలీస్ చెప్తారు. సో ఇప్పుడు ఏమేమి ఉన్నాయి అన్నది చెప్పడం వరకే డాక్టర్ల పని. ఈథైల్ ఆల్కహాల్ ఉంది కాబట్టి చనిపోయాడు అని అంటే, బట్ ఈథైల్ ఆల్కహాల్ వల్ల వచ్చే ఇంపాక్ట్స్ ఏంటి అవి చెప్పాలి. ఓకే, అది ట్రామా కానీ, అంటే టూ మచ్ ఆఫ్, అంటే ఒక లెవెల్ ఆఫ్ ఆల్కహాల్ దాటితే అప్పుడు మరణం సంభవించేటువంటి పరిస్థితి ఉంటుంది. అది చాలా చాలా అంటే చాలా హై లెవెల్. ఇప్పుడు అసలు ఇక్కడ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఆల్కహాల్ ఉందని చెప్పలేదు, ఏ లెవెల్ ఆఫ్ ఆల్కహాల్ ఉందని చెప్పలేదు. బికాస్ ఎవ్రీ బాడీ కంటైన్స్, బికాస్ మనం తిన్న ఫుడ్ ఫెర్మెంట్ అవుతుంది. ఫెర్మెంటేషన్ ఎవరు చేస్తారు, బ్యాక్టీరియా చేస్తుంది. సో ఫెర్మెంటేషన్ మీన్స్ వాట్, ప్రొడ్యూసింగ్ ఆల్కహాల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది కదా. సో every human body contains some minimal levels of not only alcohol, several other biochemical products. సో మీరు జస్ట్ ప్రెజెన్స్ అని చెప్తే కాదు కదా, ఎంత ఉంది, ఎన్ని గ్రాములు ఉంది, లేదా ఎన్ని ఔన్సులు, సమ్ కైండ్ ఆఫ్ మెజర్మెంట్ ఇవ్వాలి కదా. అదేమి ఇవ్వకుండా అసోసియేటెడ్ విత్ ఆల్కహాల్ అనే దగ్గర
ఇంటెన్షన్ కనిపిస్తుంది. దట్ ఈస్ నాట్ డాక్టర్స్ జాబ్, ఇట్స్ జాబ్ ఆఫ్ ద పోలీస్. ఇన్వెస్టిగేట్ చేసిన పోలీసు ఆ బాడీలో ఆల్కహాల్, ఏదైనా ఆల్కహాల్ పర్మిటెడ్ లెవెల్స్ మించి ఉంది, దట్ మీన్స్ వాట్ హీ కన్స్యూమ్డ్. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ వల్ల హీ మైట్ హ్యావ్ హిట్ ఆర్ డన్ యాక్సిడెంట్. అసలు అక్కడ జనరల్ గా యాక్సిడెంట్ అంటే హెడ్ ఆన్ కొల్యూషన్ ఉండొచ్చు, లేదా ఒక ఆబ్జెక్ట్ ఇంకో ఆబ్జెక్ట్ గుద్దుకోవచ్చు. ఇక్కడ ఏ ఆబ్జెక్ట్ ఎవరు ఎందుకు గుద్దుకోలేదు, తనకు తానుగా వెళ్ళి గుద్దుకున్నాడని వారు చెప్పారు. సరే, ఓకే, జరిగి ఉండొచ్చేమో. బికాస్ ప్రాబబిలిటీ, థియరీ ఆఫ్ ప్రాబబిలిటీలో ఈవెన్ 0.1% ప్రాబిలిటీ ఉన్నా మనం నమ్మాల్సి వస్తుంది. అవుట్ ఆఫ్ 100 0.1 ఉందనుకో, వీ హ్యావ్ టు బిలీవ్. సో వీ కాంట్ డినై. కానీ ఇక్కడ ఆ పోస్ట్ మార్టం జరిగిన తీరు కానీ, వారు ఇచ్చిన రిపోర్ట్ కానీ, అందులో చెప్పిన అంశాలు కానీ తీసుకుంటుంటే ఆ ప్రాబబిలిటీలో నాట్ ఈవెన్ 0.1% కూడా మ్యాచ్ కాకపోతే డౌట్ రాక ఏమవుద్ది? సో ఇది ఇప్పుడు వారేం చెప్పారు, ఎగిరెళ్ళి అలా మొఖానికి గుద్దుకుని పడిపోయారని చెప్పారు. మరి మొఖానికి గుద్దుకున్న వ్యక్తి అంటే ఈయన ఎగిరారు, బైక్ కూడా ఎగిరింది, వారు చెప్పింది, ఐజీపీ ఎక్స్ప్లెనేషన్ లో చెప్పింది, నేను చెప్తాను. సో ఎగిరెళ్ళి మొఖం ఇలా బోర్లగా పడిపోతే పైకి లేచిన బైక్ వెయిట్ అని అతను చెప్తే అక్కడ ఆగి, గాల్లో ఆగి, ఆయన బోర్లగా పడిన ఆయన మళ్ళీ ఇలా వెలకల్లా తిరిగాక ఇప్పుడు పడు అంటే వచ్చి పడింది అనుకోవడం. ఇప్పుడు సాధారణంగా యాక్సిడెంట్ జరిగితే ఏమవుతుంది, నేను ఫస్ట్ ప్రెస్ మీట్ లో చెప్పాను, ఏమంటే మనవన్నీ లెఫ్ట్ క్యారేజ్ వేసి ఉంటాయి, మన బైక్స్ కి లెఫ్ట్ సైడ్ బరువు ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైనా యాక్సిడెంట్ లో బైక్స్ 90% ప్రాబబిలిటీ ప్రకారం లెఫ్ట్ సైడ్ పడుతుంది. బట్ అంటే రైట్ సైడ్ పడదా అంటే పడవచ్చు, అక్కడ సిచ్యువేషన్ బట్టి పడవచ్చు, అసలు పడదని మనం చెప్పలేము. బట్ ఇక్కడ జరిగినటువంటి సన్నివేశంలో రైట్ సైడ్ పడడానికి అవకాశమే లేదు. నార్మల్ కోర్సులో ఒక ఆబ్జెక్ట్ హిట్ అవగానే పైకి లేచిన బైక్ అంటే నీరు పల్లానికి వెళ్ళినట్టుగా ఇది లెఫ్ట్ పడుతుంది అని ఒక పాయింట్. ఇక రెండవది, మనిషి బైక్ ఒకే చోట పడటం అనేటువంటిది మనం చూసిన చోట ఎక్కడా కూడా కాదు. ఈవెన్ ఎస్టర్డే ఆల్సో ఐ వాజ్ ట్రావెలింగ్ సేమ్ విజయవాడ మెడ్రాస్ హైవేలో ట్రావెల్ చేస్తుంటే బైక్ యాక్సిడెంట్ జరిగింది. అక్కడ కూడా అసలు మనిషికి బైక్ సంబంధం లేదు. సో మనిషి వేరే చోట ఉన్నాడు, బైక్ వేరే చోట. సరే, ఎనివే, ఇప్పుడు జరగలేదని మనం అలా చెప్తాం, బికాజ్ మనం చూడలేదు కదా. కాబట్టి ఇదే జరిగింది, ఇదే జరగలేదని మనం వాదించలేము. అది జాబ్ ఆఫ్ ద పోలీస్ టు ఇన్వెస్టిగేట్ అండ్ కంక్లూడ్. సో ఇక్కడ సో దెబ్బలన్నీ రెండు వైపులా దెబ్బలు ఉన్నాయి. అంటే ఫేస్ మీద దెబ్బలు ఉన్నాయి, హెడ్ ఇంజురీ గురించి పోలీస్ ఫస్ట్ ప్రెస్ మీట్ లో చెప్పలేదు, తర్వాత చెప్పారు. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మిస్ అయి ఉండొచ్చు, దాన్ని మనం తప్పట్లేము. కానీ అసలు మేజర్ కాజ్ ఈజ్ హెడ్ ఇంజురీ. ప్రిలిమినరీ రిపోర్ట్లో అసలు హెడ్ ఇంజురీ జరిగిందని కానీ దానివల్ల మరణం సంభవించిందని నేను చెప్పలేదు. సో ఇన్ని రకాలు, అంటే ఒకవైపు వారు చెప్పిన దానిలో అనుమానాలు, అక్కడ జరిగినటువంటి దానిలో అనుమానాలు, అక్కడ ఉన్న సీన్ ఆఫ్ అఫెన్స్ లో ఉన్నటువంటి దాని మీద భయంకరమైనటువంటి అనుమానాలు. సో ఇన్ని జరుగుతున్నట్టు క్రమం. ఇకపోతే విజువల్స్కి వస్తే, వారు చూపించిన విజువల్స్ అఫీషియల్ అన్నారు, మిగిలిన అఫీషియల్ కాదన్నారు. చివరికి ఏం చెప్పారు, ఏదైతే వారు అఫీషియల్ కాదు, అది మావి కాదని చెప్పారో అదే వాస్తవం అని చెప్పి అలాగే చనిపోయాడని చెప్పారు. సో దట్ మీన్స్ వాట్, అసలు దే డిడెంట్ ప్రూవ్ with an admissible evidence that person travel on the bike is డాక్టర్ ప్రవీణ్ కుమార్ అనేటువంటి విషయాన్ని వాళ్ళు ప్రూవ్ చేయలేదు. పదే మేము అదే అడుగుతున్నాము. హైదరాబాద్ నుంచి బయలుదేరిన బైక్ రాజమండ్రి వచ్చే వరకు మీరు చూపించిన విజువల్స్ లో ఎక్కడ కూడా ఈజ్ ప్రవీణ్ కుమార్ అనేది ఈ కుడింగ్ ప్రూవ్ ఇట్, నెంబర్ 1. సో నెంబర్ 2, ఇప్పుడు ఫోన్ లో వారు వాడారు, ఫోన్ పే చేశారు అన్నారు. అప్పుడు అతనికి తాగే హ్యాబిట్ ఉంటే ఒక సైకలాజికల్ బిహేవియరల్ ఆస్పెక్ట్ ఏంటంటే చూసి బ్యాక్ హిస్టరీకి వెళ్ళి అతనికి తాగే అలవాటు ఏంటి, ఏం తాగుతాడు, ఎక్కడ కొనేవాడు, ఎలా పే చేసేవాడు, మినిమం కదండి అది. ఇఫ్ హీ హ్యాస్ అ హ్యాబిట్ ఆఫ్ డ్రింకింగ్, సో హౌ కెన్ యూ స్టాప్ ఇట్? సో అది ఒక 1 month 6 months అతని తీయొచ్చు కదా, బ్యాంక్ స్టేట్మెంట్స్ ఫోన్ పేలో తీసి. సో మీరు కొరాబరేట్ చేయొచ్చు కదా. ఒక లింక్ కి డాట్ కలపలేదు, ఇట్స్ ఎ బ్రోకెన్ చైన్ అని చెప్పాం. బ్రోకెన్ చైన్ ఇన్వెస్టిగేషన్ యాజ్ పర్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్
కంప్లీట్ అని డిక్లేర్ చేయడానికి లేదు అనేది కూడా మేము టెక్నికల్ పాయింట్ చెప్పాం, లాలో ఉన్నదే చెప్పాం. సో దానికి ఎలాంటి స్పందన లేదు. సో కాబట్టి ఇప్పుడు దీన్ని యాక్సిడెంటే అని ప్రూవ్ చేయాలనేది పోలీస్ ప్రయత్నం చేశారండి. ఓకే. ఓకే, ఒకవేళ గవర్నమెంట్ ఆ ఇంట్రెస్ట్ తో ఉండి, అంటే ఆ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ ట్వీట్ చేశారు ఏమని, మాకు ప్రాథమికంగా యాక్సిడెంట్ అని తెలిసింది, మీరు అనుమానాలు ఉన్నాయని కాబట్టి విచారణ చేయమన్నామని చెప్పాడు. ఓకే. ఆయన హోమ్ మినిస్టర్ కాదు, ఆయన కూడా చెప్పాడు, అతని సబ్జెక్ట్ కాదు, ఆయన కూడా చెప్పారు. సరే ఓకే చెప్పారు, బికాస్ చీఫ్ మినిస్టర్ కొడుకు కాబట్టి ఇక అనధికారంగా ఎన్నో అధికారులు ఉంటాయి కాబట్టి చెప్పాడు అనుకుందాం. ఓకే సార్. అసలు యాక్సిడెంట్ అని మాకు తెలిసిందనే ఎందుకు ట్వీట్ చేయాలన్నా? అతను ఏం చెప్పాలి, ఇలాగ మనిషి చనిపోయారు, మేము ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం, పూర్తి స్థాయి విచారణ చేసి నిజ నిర్ధారణ చేయమని చెప్తున్నాం అంటే సరిపోద్ది కదా. యాక్సిడెంట్ తెలియదని పదం ఎందుకు రాయాలైనా? అంటే ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టే కదా ఇన్వెస్టిగేషన్ ని. మంత్రి గారు చెప్పారు, దట్టు ముఖ్యమంత్రి గారు కొడుకు చెప్పాడు, చెప్పిన తర్వాత మనం యాక్సిడెంట్ అనుకుంటే ఆయన మాట పోద్దేమో, ఆయన బరువు పోద్దేమో, ఆయన వాదన పోద్దేమో అని ఏ అధికారైనా భయపడతాడు కదా. పాస్టర్ పగడాల ప్రవీణ్ మరణంలో నిజాలను దాచాల్సినటువంటి అవసరం కూటమి సర్కార్కి ఉంటుందా? ఉంటే ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం, మీరు ఉంది అని ఇప్పటివరకు ఎక్కడ చెప్పలేదు, ఎక్కడ అనలేదు. ఒకవేళ కనుక మీకు అనుమానం ఉండుంటే ఎందుకు ఉంటుంది? అంత అవసరం ఏంటి? అది ఆ పాయింటే నేను చెప్పబోతున్నాను. సో పోలీస్ చెప్పారు, ఓకే. ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేసిన వాళ్ళు ఒకవేళ వాళ్ళు మేము కరెక్ట్ గా చేశాము, అంత నిజమే అని కన్విక్షన్ లో ఉండుంటే వారు దాని మీదే నిలబడి మాట్లాడటంలో అర్థం ఉంది. మధ్యలో పోలీసు అది యాక్సిడెంట్ అంటే మీరు కాదంటారేంటి అని వాదించే వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి అనేది నా పాయింట్. ఓకే. ఇప్పుడు వాళ్ళకేంటి ప్రాబ్లం? See, the problem is between people and the state. So we are fighting on behalf of the people. Why? Because ప్రజల్లో డౌట్స్ ఉన్నాయి, ప్లీజ్ డిస్పెల్ ద డౌట్స్, గివ్ క్లారిటీ, అనుమానాలు లేకుండా మీరు నివృత్తి చేయండి అని వీఆర్ రిక్వెస్టింగ్ ద స్టేట్ టు డిస్పెల్ ద డౌట్స్ ఆఫ్ ద పీపుల్, బికాస్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఫీలింగ్ అబౌట్ హూ ఎవర్ నోస్ అబౌట్ ఇట్ వారు అంటున్నారు. కాబట్టి వీఆర్ ఆస్కింగ్ ద స్టేట్, హూ ఆర్ యూ టు స్పీక్ అండ్ సే వాళ్ళు యాక్సిడెంట్ అని చెప్తే మీరు కాదంటారు ఏంటి అని అడగటానికి అసలు మీరెవరు, మీకేం సంబంధం, మీకేం ఇంట్రెస్ట్, వాట్ ఈస్ యువర్ ఇంట్రెస్ట్? స్టేట్ కెన్ హ్యావ్ ఇంట్రెస్ట్, పోలీస్ కెన్ హ్యావ్ ఇంట్రెస్ట్, బికాస్ పోలీస్ హ్యావ్ ఇన్వెస్టిగేటెడ్. సో అక్కడ ఒక లోకల్ స్టాండర్డ్ డెవలప్ అయింది. గవర్నమెంట్కి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అని అంటే దే బౌండ్ ఇన్ డ్యూటీ ఈజ్ టు మెయింటైన్ లా అండ్ ఆర్డర్ అండ్ పీస్ ఇన్ ద స్టేట్. సో ఇది ఏదైనా రిలీజియస్ గా ఫ్లేర్ అప్ అయ్యి రిలీజియస్ గా ఆర్ట్స్ అండ్ లూటింగ్, ధర్నా, ప్రొటెస్ట్ ఇట్లాంటివన్నీ వస్తే రాష్ట్రంలో ఎందుకు శాంతి భద్రతలు లేకుండా కోల్పోవడం? ఓకే, చనిపోయిన వ్యక్తి తిరిగి రాడు కాబట్టి మనం ద బెస్ట్ గా ఏం చేయగలుగుతాం, ఎవరికి అన్యాయం జరగకుండా ఏం చేయగలుగుతాం? ముందు మనకి పీస్ ఇంపార్టెంట్ కదా, రాష్ట్రంలో శాంతి భద్రత ఉండాలి. దట్టు అక్కడ రిలీజియన్ అనేటువంటి ఒక ఆస్పెక్ట్ వచ్చింది కాబట్టి అలాంటి వైపు ఇది దారి తీయకూడదు అనేటువంటి ఒక భావన ఉండొచ్చు అనేది అంటే బోనఫైడ్ ఇంటెన్షన్ గా మనం మాట్లాడుకుంటే. లేదు ఒక మ్యాలిఫైడ్ ఇంటెన్షన్ ఉంటే ఏ విధంగా అంటే ఒకవేళ నిజంగానే ఇది హత్య జరిగి ఉంటే అప్పుడు ఒక కాన్స్పిరసీ, ఈ కాన్స్పిరసీ చేసిన వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి అనేటువంటి ఆలోచన ఉంటే అప్పుడు దీనిని యాక్సిడెంట్ అని మీరు చెప్పండి, ప్రూవ్ చేయండి, రుద్దండి అని ఇటువంటి ఒక ఫోర్స్ వారి మీదకి. అంటే ఇప్పుడు ఆఫీసర్స్ ఏముంటుంది, వాళ్ళు పైన ఉన్నటువంటి వాళ్ళు చేసినటువంటి ఒత్తిడికి మేరకు ఖచ్చితంగా వాళ్ళ మాట విని పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ అంటే ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇప్పుడు ఈ ఎంటైర్ యాక్టివిటీలో సో మెనీ డాక్టర్స్ ఇన్వాల్వ్డ్, కాంపౌండర్స్ ఇన్వాల్వ్డ్, అటెండర్స్ ఇన్వాల్వ్డ్, నర్సెస్ ఇన్వాల్వ్డ్, వీళ్ళందరూ ఉన్నారు. పోలీస్ కానిస్టేబుల్ దగ్గర నుంచి ఐజీపీ వరకు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయ్యింది, రోడ్డు డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయ్యింది. వీళ్ళందరిలో దేర్ ఆర్ సెవరల్ పీపుల్ బయట చెప్పలేక, బయటకు మాట్లాడలేక, మా ఉద్యోగానికి ఏమవుతుందో, చెప్తే ఏమవుతుందో అని భయపడుతూ పక్కన మాట్లాడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అదే హాస్పిటల్లో డాక్టర్స్ చెప్తున్నారు, అదే హాస్పిటల్లో నర్సెస్ చెప్తున్నారు,
అదే హాస్పిటల్కి వెళ్ళినటువంటి పోలీస్ స్టాఫ్ లో వాళ్ళు చెప్తున్నారు ఇది యాక్సిడెంట్ గా అనిపించడం లేదు, ఆ వూండ్స్ చూస్తే షార్ప్ కట్స్ లాగా ఉన్నాయి, మామూలుగా బ్లంట్ గా రాసుకున్నటువంటిది తగినటువంటి దెబ్బలు వేరుగా ఉంటాయి, ఒక వెపన్ తో కొట్టినటువంటి దెబ్బలు వేరుగా ఉంటాయి. అసలు ఈ మ్యాండిబుల్ అండ్ మ్యాక్సిల్లా బ్రేక్ అనియండి. మ్యాండిబుల్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ బోన్ ఇన్ ద బాడీ. ఎందుకంటే అది కంటిన్యూస్, అంటే మనం దీనికి మాక్సిమం యాక్షన్ ఉంటుంది కాబట్టి, మాట్లాడినప్పుడు నమిలినప్పుడు అన్ని సార్లు కూడా మాక్సిమం యాక్షన్ ఉంటుంది కాబట్టి, ఏదైనా వెపన్ తో కొడితేనే ఆ బ్రేక్ పగులుతుంది తప్ప, బోన్ పగులుతుంది తప్ప, నార్మల్ సర్కమ్స్టెన్స్ లో బ్రేక్ అయ్యే బోన్ కాగది. అంటే అది ఇక ఎంత దారుణమైన వేగంతో వెళ్ళి ఎంత దారుణమైనటువంటి ఆ గట్టి ఆబ్జెక్ట్ ని కొట్టుకుంటే తప్ప అది బ్రేక్ అయ్యే పరిస్థితి ఉంటుంది. అలాంటిది యాక్సిడెంటల్ బ్రేక్ ఏంటంటే నమ్మలేమని అక్కడ డాక్టర్సే చెప్తున్నారు. సో ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఎనీబడి. అండ్ అదేదో అఫీషియల్ న్యూస్ అని నేను చెప్పలేను. ఇన్ని రకాలైనటువంటి సమాచారాలు ఉన్నాయి కాబట్టే మేము మాట్లాడగలుగుతున్నాము. రైట్. మేము మీ వాదనను చూస్తుంటే విజయ్ కుమార్ గారు, మీ మాటలను చూస్తుంటే ఆన్ ద రికార్డ్ చెప్పలేకపోయినప్పటికీ ఆఫ్ ద రికార్డ్ మీ మార్క్ ఇన్వెస్టిగేషన్, మీ మార్క్ శోధన చేసినట్టుగా నాకు క్లియర్ కట్ గా అనిపిస్తుంది. సో ఇఫ్ ఐఎమ్ కరెక్ట్, ఒకవేళ పాస్టర్ పగడాల ప్రవీణ్ ని గనక చంపాల్సి ఉంటే ఈజ్ దట్ ఏ ప్రీ ప్లాన్ మర్డర్ ఆర్ లేకపోతే అప్పటికప్పుడు ఏదైనా ఒక చిన్న గొడవతో జరిగి ఉంటుంది అంటారా? అసలు ఎవరికి చంపాల్సిన అవసరం ఉంటుంది పాస్టర్ పగడాల ప్రవీణ్ ని? అంటే ఇప్పుడు యాక్చువల్లీ ఇట్స్ ద జాబ్ ఆఫ్ ద స్టేట్ టు ఇన్వెస్టిగేట్ అండ్ బ్రింగ్ అవుట్ ద ఫ్యాక్ట్స్. సో ట్రూత్ ఏంటనేది బయటకు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్రానికి. సో ప్రభుత్వానికి ఉన్నటువంటి బాధ్యతని ఇలా చేసి ఉండొచ్చు, అలా చేసి ఉండొచ్చు అని మనం స్పెక్యులేటివ్ గా మాట్లాడటం అనేటువంటిది ఒక బాధ్యత కలిగినటువంటి పౌరునిగా కరెక్ట్ కాదు. కాకపోతే ఈ ప్రజలు ఎవరైతే, పేదలు ఎవరైతే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారో ఆ అనుమానాలకు సంబంధించి ఏం జరిగి ఉండొచ్చు అన్నప్పుడు మనం కూడా ఏం కాన్స్పిరసీ జరిగి ఉండొచ్చు అనేది ఒక గెస్ వర్క్ చేయవచ్చు. బట్ ఈ గెస్ వర్క్ తోటి తప్పుదోవ పట్టించడం కరెక్ట్ కాదు. అయితే నేను అనేది ఏంటంటే, ఇది హత్య కనుక అయి ఉంటే అది చాలా పెద్ద కాన్స్పిరసీనే. ఈ కాన్స్పిరసీ ఎందుకు చేయాల్సి వచ్చింది, దాని ఇంపాక్ట్ ఏంటి, దాని నుంచి వాళ్ళు ఏం కోరుకున్నారు అన్నటువంటిది డెఫినెట్ గా ఒక్కసారి అది హత్య, యాక్సిడెంట్ అనే క్లారిటీ వస్తే అప్పుడు మనం చెప్పగలుగుతాం. సో ఎవరైతే ఇది కాన్స్పిరసీ చేసి హత్య చేశారో వారే రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి వారు దీనిని యాక్సిడెంట్ అని చెప్పండి అని చెప్పడానికి మాత్రమే అవకాశం ఉంది. అది హత్య కాదనుకో ఇంకా అసలు ఈ స్కోపే లేదు. అదే అయితే ఇప్పుడు అది జరిగిన తీరు అది యాక్సిడెంట్ గా ఎక్కడ నమ్మశక్యంగా లేదు. అందువల్ల మనం పదే పదే ఈ అంశాన్ని ప్రస్తావించడం, అలాగే ప్రజల ముందుకు తీసుకురావడం జరుగుతుంది, ప్రభుత్వాన్ని అడగడం జరుగుతుంది. సార్ రైట్, I'll conclude with 2 questions, sir. First question, నాకు కూడా ఈ అనుమానం ఉంది. నాకు కూడా ఇప్పుడు నేను అడగబోయేటువంటి ప్రశ్న పైన సమాధానం కోసం నేను కూడా వెతుకుతున్నాను. చాలా మంది కూడా అడుగుతున్నారు. మీరు మాట్లాడుతున్నారు, కేఏ పాల్ మాట్లాడుతున్నారు, హర్ష కుమార్ మాట్లాడుతున్నారు, మీ ముగ్గురికి తోడు పాస్టర్ పగడాల ప్రవీణ్ అభిమానులు కొన్ని లక్షల సంఖ్యలో మాట్లాడుతున్నారు, అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది హత్య కాదు అనడానికి మీ వాదనలు మీరు సమర్థవంతంగా వినిపిస్తున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు దట్. బట్ వై Jessica Pagadala, wife of Praveen Pagadala, or the family members of Praveen Pagadala are silent mode? ఎందుకని వాళ్ళు మీరు మాట్లాడినట్లు, లేకపోతే వాళ్ళకున్న అనుమానాలు ఎందుకు వ్యక్తం చేయట్లేదు? వాళ్ళు ఎందుకు మీడియా ముందుకు కానీ, లేకపోతే పోలీస్ కంప్లైంట్ కానీ, లేదంటే కోర్టు మెట్లు కానీ ఎందుకు ఎక్కటం లేదు? ఇస్ దిస్ యాక్షన్ ఆఫ్ ప్లాన్ ఆర్ నిజంగా భయపడ్డారా, భయపెడుతున్నారా? ఓకే, ఇప్పుడు ఫ్యామిలీ ఒక బ్రెడ్ విన్నర్ ని, ఎంతగానో ప్రేమించే వ్యక్తిని కోల్పోయి ఉన్నారు. సో వాడు డీప్ డిప్రెషన్ లో ఉన్నారు అండ్ దట్ లాస్ కెనాట్ బి కాంపన్సేటెడ్ ఫర్ ఎవర్. సో అట్లాంటి సిచ్యువేషన్ లో అసలు ఫ్యామిలీని మనం పబ్లిక్ లో తీసుకురావడం కానీ, వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు, వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అని మనం ప్రశ్నించడం కానీ, దానికి లాజిక్స్ ఇవ్వటం కానీ కరెక్ట్ కాదనేటువంటిది నా అభిప్రాయం. అయితే భయపెట్టడం అనే అంశానికి వస్తే మాత్రం అది కూడా పలు అనుమానాలకు దారి తీసే అక్కడ పరిస్థితి కనిపిస్తుంది. ఎందువల్ల
చాలా మందిని భయపెట్టేశారు పోలీస్. ఉమ్, చాలా మంది నా దగ్గర అంటే పెట్టేశారని నేను అనగలిగాను అంటే నా దగ్గరికి వచ్చారు, నాకు చెప్పారు మేము మాట్లాడలేకపోతున్నాం, భయపడిపోయాం, నోరు ఇప్పలేకపోతున్నాం. అంటే వాళ్ళ మాటలోని భయం కనిపిస్తుంది, సార్ మేము మాట్లాడలేము సార్, భయం వేస్తుంది సార్, భయం వేస్తుంది సార్ అని 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 అంటుంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్ లోనే నేను భయాన్ని చూశాను. ఓకే సార్. సో అలాంటి పరిస్థితి ఎందుకు తేవాలి, ఎందుకు భయపెట్టాలి? అన్లెస్ యూ హ్యావ్ సమ్ ఇంట్రెస్ట్, అన్లెస్ యూ ఆర్ కవరింగ్ అప్ అనేటువంటిది. ఇప్పుడు ఇక్కడ అంటే అక్కడ ఒక రిలీజియన్ అనేది ఇన్వాల్వ్ అయ్యింది అనేది ఒక్కటే తప్ప ఇప్పుడు అది ఎవరికి జరిగినా, ఇప్పుడు ఆ రోజు 6 మంది తిరుపతిలో చనిపోతే కొత్తగా వచ్చిన బోర్డు ఉమ్, అక్కడ ఉన్నటువంటి సిస్టమ్ ని మార్చి, అంటే నో టికెట్ నో ఎంట్రీ అని వాళ్ళు ఏం చేశారు, రానివ్వకుండా కింద ఆపేశారు అందరినీ. మామూలుగా అందరూ పైకి వెళ్ళేవాళ్ళు, టికెట్ ఉన్న వాళ్ళు లోపలికి వెళ్ళారు. వీళ్ళు ఇక్కడే ఆపి అందరిని వదిలిపెట్టడం వల్ల తొక్కిసలాట జరిగింది. సో బోర్డు ఇన్ఎఫిషియన్సీతో పనిచేసింది. ఇన్ఎఫిషియెంట్ గా ఉన్న బోర్డు రెస్పాన్సిబిలిటీ తీసుకోదా? వాళ్ళందుకు రిజైన్ చేయరు. చైర్మన్ దగ్గర నుంచి మెంబర్స్ అందరూ రిజైన్ చేయాలి. బికాస్ యూ హ్యావ్ ఇన్వెంటెడ్ ఏ న్యూ థింగ్ అండ్ యూ హ్యావ్ ఫెయిల్డ్ ఇట్. సో నీ ఇంప్లిమెంటేషన్ నువ్వు ఫెయిల్ అయిపోయావు కాబట్టి నీది బాధ్యత, కాబట్టి రిజైన్ చేయండి. కేవలం క్షమాపణ చెప్తే దానివల్ల ఏం ప్రయోజనం లేదు. మీరు రిజైన్ చేసి ఎంక్వైరీ సరిగా జరిగే విధంగా మీరు సహకరించాలని చెప్పాం. సో అట్లా ఎక్కడ ఏ సమస్య జరిగినా మనం పబ్లిక్ యొక్క ఆలోచన విధానం ప్రకారంగా మాట్లాడటం కానీ, స్పందించడం కానీ, వారి తరపున గొంతునివ్వటం కానీ చేస్తాం. సో ఇది ఇక్కడ మా కన్సర్న్ అంతా ఏంటంటే ట్రూత్ షల్ కమ్అట్, నిజం గెలవాలి. దట్ ఈస్ ద ఓన్లీ మోటివ్ అండ్ దట్ ఈస్ ద ఓన్లీ, మా ఉద్యమం నిజం గెలవాలి అంతే. ఎందుకనంటే అంటే అప్పుడు అపోజిషన్ లీడర్ ప్రజెంట్ సీఎం చంద్రబాబు నాయుడు గారి ప్రాణం ఎంత వాల్యూ, ప్రవీణ్ కుమార్ పగడాల గారి ప్రాణం కూడా అంతే వాల్యూ. కాబట్టి ఆయన విషయంలో నిజం గెలవాల్సినప్పుడు ఈయన విషయంలో కూడా నిజం గెలవాలి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, రేస్, కాస్ట్, సెక్స్, క్రీడ్ ఇవన్నీ సంబంధం లేదు. దట్స్ వాట్ ఐ మీన్. అంటే మై ఇంట్రెస్ట్ ఈస్ దట్. సో భయపెట్టడం వాస్తవం. అంటే నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం కేసులు పెట్టడం అనేటువంటి జరిగింది, నోటీసులు ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఇప్పటికే ఒక వ్యక్తిని కోల్పోయి మేము ఇంకెంత లాస్ అవుతాం అనేటువంటి ఒక భయం. సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఎవరు ఎందుకు మాట్లాడటం లేదు అనే దానికి మనం సరైనటువంటి ఆన్సర్ ఇవ్వలేము. కానీ జనం తరపున నిలబడాలని వచ్చిన వాళ్ళం ఖచ్చితంగా ప్రజల కోసం నిలబడతాం, వారికి అండదండగా ఉంటాం. మాకున్నటువంటి అనుభవం, జ్ఞానాన్ని వాడి దాన్ని ప్రజా శ్రేయస్సు కోసం ఉపయోగిస్తాం. రైట్ సార్. ఎట్టి పరిస్థితుల్లో లిబరేషన్ కాంగ్రెస్ చీఫ్ గా ఉన్నటువంటి మీరు ఐ విల్ బి ద వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్ అని చెప్పి చాలా క్లియర్ కట్ గా చెప్తున్నారు. పాస్టర్ పగడాల ప్రవీణ్ కేసుని మీరు చాలా సవాల్గా ప్రెషియస్ గా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. జేఏసీ ఫామ్ చేసి దీంట్లో ఫ్యాక్ట్ ఫైండింగ్ కి వెళ్తాము అనేటువంటి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. మీ యాక్షన్ ప్లాన్ అదే అయి ఉంటుందా నెక్స్ట్? ఎస్, ఐ ఆల్రెడీ హైకోర్టులో ఉన్న అడ్వకేట్ ఫ్రెండ్స్ తోటి ఒక డిస్కషన్ జరిగింది. దే హ్యావ్ ప్రిపేర్డ్ ఏ ప్రిలిమినరీ డ్రాఫ్ట్. సో అది ఈ 2-3 రోజుల్లో మేము ఫైనలైజ్ చేసుకుని ఆన్ బిహాఫ్ లిబరేషన్ కాంగ్రెస్ ఆల్సో విల్ మూవ్ ద కోర్ట్. సో the next course is only knocking the doors of justice, judiciary. సో కాబట్టి జ్యుడిషియరీని అప్రోచ్ అవుతాము, న్యాయం కోసం న్యాయమూర్తులకి వెళ్తాము. అలాగే ఒక పబ్లిక్ లో నుంచి అంటే సోషల్ యాక్టివిస్టులు కానీ, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ కానీ ఎవరైతే ఉంటారో వారితో కలిసి ఒక నిజ నిర్ధారణ చేయడానికి ఒక ప్రయత్నం అయితే తప్పకుండా చేస్తాం. సో ఇది ప్రస్తుతం మేము అనుకున్నటువంటి కార్యక్రమం, ఆలోచన విధానం. సో నేను మొదటి నుంచి చెప్తున్నట్టుగానే నిజం గెలవాలి. దట్స్ ఆల్. నిజం గెలవాలి, నిజం మాత్రమే గెలవాలి, సత్యమేవ జయితే అనేటువంటిది కూడా మన అందరి నినాదం మాత్రమే కాకుండా దానికోసమే మన పోరాటం కూడా ఉంటుంది. ప్రజల తరపు నిలబడతాను, ప్రజల కోసమే పోరాడతాను అంటున్నటువంటి మీ స్ఫూర్తికి మరొకసారి సెల్యూట్ చేస్తూ రాబోయేటువంటి రోజుల్లో పాస్టర్ పగడాల ప్రవీణ్ మాత్రమే కాకుండా ఎవరైతే న్యాయం కోసం నినదిస్తారో వారి తరఫున కూడా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ జాయినింగ్ ఇన్ ద స్పెషల్ డిబేట్ విజయ్ కుమార్ గారు. థ్యాంక్ యూ మచ్ మోర్.